10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకు, వాళ్ళ స్టాఫ్కి, సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మరి ఇటువంటి బైక్ ర్యాలీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి సహకరించిన పోలీస్ శాఖ వాళ్ళకు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే అధికారులతో అందరితో కూడా ఈ బైక్ ర్యాలీ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే, లాస్ట్ టైం మనకు తెలుసు, సో పోలింగ్ శాతం మనకు చాలా మంచిగా నమోదైంది లాస్ట్ టైం. సో దాన్ని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి మనం తీసుకుపోవాలంటే, ఫస్ట్ ప్లేస్ అన్నట్టు కాదు, 100% పోలింగ్ నమోదు చేసుకోవాలనేసి మన యొక్క మెయిన్ ఎయిమ్గా మనం ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు అవగాహన కార్యక్రమం ఈ బైక్ ర్యాలీ తీసుకోవడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎన్రోల్మెంట్. సో 1 ఏప్రిల్, ఇప్పుడు మనకి 1 ఏప్రిల్ రాబోతూ ఉన్నది, అదొక కట్ ఆఫ్ డేట్గా తీసుకొని 1 ఏప్రిల్ 2024 నాటికి ఎవరెవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయినారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా, వాళ్ళందరూ కూడా ఇంకొకసారి గుర్తుంచుకోవాలా, 15th ఏప్రిల్ అనేది మనకి లాస్ట్ డేట్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్కి నమోదు చేసుకోవడానికి. 15th ఏప్రిల్ లోపు ఎవరెవరైతే ఇంకా ఓటరాకు ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడం. ఆఫ్టర్ 15th ఏప్రిల్ ఎవరెవరైతే మనకి ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తామో, కొద్దిమంది ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరూ కూడా హాలిడే అనేసి అవైల్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటాకు వినియోగించుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమేమైతే ఫెసిలిటీస్ ఓటర్స్కి ప్రొవైడ్ చేయాలో, ఆ ఓటర్ బూత్ దగ్గర, పోలింగ్ బూత్ దగ్గర డ్రింకింగ్ వాటర్స్ కానివ్వండి, ఆ చైర్స్ కానివ్వండి, సో అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ టాయిలెట్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ కూడా పోలింగ్ బూత్స్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలో 100% పోలింగ్ నమోదు చేయడానికి అందరూ కూడా పార్టీల దీంట్లో పార్టిసిపేట్ చేయడం సెకండ్. సో ఫస్ట్ నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరిది కర్తవ్యం. సో అందరు నమోదు చేసుకున్నాక ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా 13th మే రోజు, సో అందరికీ కూడా ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లో చాలా ఉత్సాహంగా చాలామంది మెదక్ జిల్లా